హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మన ఫార్మా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలోని ఎల్ఓడి టెస్టింగ్లోని మనం టెంపరేచర్ని 105 ఎందుకు మెయింటైన్ చేయాలి అని చాలామంది అయితే క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. సో దానికి సంబంధించి ఆ ఎల్ఓడి టెస్ట్లోని 105 డిగ్రీస్ టెంపరేచర్ను ఎందుకు చేయాలి, ఎందుకు మెయింటైన్ చేయాలి అనేది ఒకసారి అయితే తెలుసుకుందాం. సో మనకి ఫార్మా ఇండస్ట్రీలో ల్యాబ్లో టెస్టింగ్లోని అన్ని టెస్టులు ఒకేలా ఉండవు. ఎల్ఓడి టెస్ట్ అంటే ముందుగా లాస్ ఆన్ డ్రైయింగ్ టెస్ట్. ఇది చాలా ప్రత్యేకమైనదనమాట. సో దీంట్లో ఓవెన్ టెంపరేచర్ 105 డిగ్రీస్ సెల్సియస్ను ఎందుకు సెలెక్ట్ చేస్తారో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇందులోని ఎల్ఓడిలోని ఒక సబ్స్టాన్స్లో ఉన్న వాటర్ పర్సంటేజ్ని, అంటే సబ్స్టాన్స్లో ఉన్న నీటి శాతాన్ని లేదా వాలటైల్ మాలిక్యూల్స్ను తేల్చే టెస్ట్ అనమాట. అంటే ఇందులోనే మనకి వాటర్ కంటెంట్ ఎంత ఉంది, వాటర్ పర్సంటేజ్ ఎంత ఉంది, అలాగే వాలటైల్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, వాలటైల్ మాలిక్యూల్స్ యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది తెలుసుకోవడానికి సో మనం ఈ ఎల్ఓడి టెస్ట్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. సో ఇందులోని మనకి పౌడర్ ఫామ్లోనైతే మనం మెడిసిన్ని చేసుకుంటాం అనమాట. పౌడర్ ఫామ్లో చేసుకొని దాన్ని డ్రైయింగ్ పెట్టుకుంటాము. సో డ్రైయింగ్ పెట్టిన తర్వాత ఎంత టైంలో మాయిశ్చర్ అనేది డ్రై అయ్యింది, ఇంకా ఎంత మాయిశ్చర్ ఉంది అనేది మనం అంచనా వేయడానికి దీన్ని అయితే యూజ్ చేసుకుంటాం అనమాట. సో మనకి అసలు 105 డిగ్రీస్ మాత్రమే ఎందుకు పెట్టాలంటే, సాధారణంగా మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము, వాటర్ యొక్క పర్సంటేజ్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సాధారణంగా ఆ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత, 100 డిగ్రీస్. అయితే ఎల్ఓడి టెస్ట్లోని 105 డిగ్రీస్ని ఎందుకు వాడతారంటే, ఇక్కడ రెసిడ్యూల్ మాయిశ్చర్ అని దీని గురించి మాట్లాడుకుందాం. 100 డిగ్రీస్కి కేవలం ఫ్రీ వాటర్ మాత్రమే ఎవాపరేట్ అవుతుంది. కానీ 105 డిగ్రీస్ వద్ద బౌండ్ వాటర్ అంటే హైడ్రేట్ మాలిక్యూల్స్ కూడా బాగా విడిపోయి ఎవాపరేషన్ జరుగుతుంది అనమాట. అందుకే మనకి 100 డిగ్రీస్ కాకుండా 105 డిగ్రీస్ దగ్గర పెట్టుకుంటాం అనమాట. అయితే బౌండెడ్ వాటర్ ఏదైతే ఉంటుందో, అంటే ఫ్రీ వాటర్ కాకుండా బౌండ్ అయిన వాటర్, అంటే దానికి అతక్కపోయి ఉన్న వాటర్ ఏదైతే ఉంటుందో సో అది కూడా ఫ్రీగా ఎవాపరేషన్ జరుగుతుంది అనమాట. అలాగే కాకుండా మనకి స్టాండర్డైజేషన్ యుఎస్పి మరియు ఐపి, అంటే మనకి ఇండియన్ ఫార్మకోపియా, యుఎస్ ఫార్మకోపియాలోని లాంటి స్టాండర్డ్స్లో కూడా ఫార్మకోపియాస్లో కూడా 105 డిగ్రీస్ని టెంపరేచర్ని రికమెండ్ చేస్తారు. ఎందుకంటే కన్సిస్టెన్సీ కోసం. సో వాళ్ళు దాన్ని అయితే 105 డిగ్రీస్ని వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే కాంపౌండ్ యొక్క స్టెబిలిటీ కూడా ఇందులో చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇది చాలామందికి సేఫ్ టెంపరేచర్ అనమాట. ఎక్కువ టెంపరేచర్ పెడితే డ్రగ్ అనేది డిగ్రేడేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి అందుకే 105 డిగ్రీస్ని ఎక్కువగా రికమెండ్ చేస్తూ ఉంటారన్నమాట. సో మనకి 100 డిగ్రీస్కి 105 డిగ్రీస్కి మనం డిఫరెన్స్ అయితే తెలుసుకున్నాం, ఎందుకు 105 డిగ్రీస్లో పెట్టాలని తెలుసుకున్నాం కదా. సో ఒకసారి ఎల్ఓడి టెస్ట్ని ఎలా చేస్తారో చూద్దాం. సో ముందుగా ఒక ఎంటీ ఎల్ఓడి బాటిల్ని తీసుకుంటారు, దాన్ని వేయి చేసుకుంటారు. సో తర్వాత శాంపిల్ని దాంట్లో వేయి చేసుకొని తర్వాత మా 105 డిగ్రీస్ టెంపరేచర్లో సో యాజ్ పర్ రికమెండ్ ప్రొసీజర్ ప్రకారం 2 అవర్స్ అయితే 2 అవర్స్, 3 అవర్స్ 3 అవర్స్ పెట్టుకొని సో మళ్ళీ దాని యొక్క వెయిట్ని అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా మనకి ఆ వెయిట్ మెజర్మెంట్ ద్వారా మనకి సో ఎంత మాయిశ్చర్ అనేది అబ్జర్వ్ అయింది అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.